రైతు దీక్షలో పాల్గొనబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో వేలాది మంది రైతన్నల సమక్షంలో దీక్ష చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అన్ని వర్గ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతన్నలను పూర్తిగా విస్మరించి రైతన్నలను పూర్తిగా మోసం చేసి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తప్పుడు హామీలతోటి ప్రభుత్వాన్ని గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిరేసి పూర్తిగా మోసపూరితమైన మాటలతోటి ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయబట్టేటువంటి దీక్షలో పెద్ద ఎత్తున రైతన్నలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనబోతున్నారు. మరి అదే మాదిరిగా ఈరోజు మరి ఈ విషయాల మీద మాట్లాడడానికి మరి సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, అదే మాదిరిగా కాగజ్ నగర్ శాసనసభ్యులు పాల్వై హరీష్ రావు గారు, వారితో పాటు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు చాలామంది ఈరోజు మరి ప్రెస్ మీట్లో అడ్రస్ చేస్తూ రేపు పెద్ద ఎత్తున రైతులు వచ్చి మాకు మద్దతు పలికి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మీ ద్వారా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకై ప్రజల పక్షాన ఈ అట్టడుగు బడుగు బలహీన వర్గాల పక్షాన రైతన్నల పక్షాన అన్ని వర్గాల ప్రజానీకం సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై పనిచేస్తుందని ప్రజల పక్షాన్ని నిలబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున రైతాంగం తరలి రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మాట్లాడతావా? మీరు స్టార్ట్ చేయండి. ఒక నిమిషం మాట్లాడు. 30వ తారీఖు ఉదయం 11 గంటల నుండి 24 గంటల పాటు దీక్ష చేయనున్నాం. రైతు దీక్ష అనే పేరుతోటి చేసే ఈ కార్యక్రమంలో రైతు హామీల సాధన దీక్షలో భాగంగా 24 గంటల దీక్షలో పార్టిసిపేట్ చేయవలసిందిగా రైతాంగ సమస్యల మీద పెద్ద ఎత్తున మేము పోరాటం చేయనున్నాం. ప్రధానంగా 4 సమస్యలను లేవనెత్తనున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. డిమాండ్ల సాధన కోసం మేమందరం కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ప్రధానంగా రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలి. 2 రైతు రుణమాఫీ 30% నుంచి 40% మంది రైతులకు మాత్రమే జరిగింది. మిగతా రైతులకు కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలనేది 2వ డిమాండ్. 3వ డిమాండు రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి రైతుకు 15,000 రూపాయలు, ప్రతి రైతు కూలీకి 12,000 రూపాయలు తప్పకుండా వారికి చెల్లించాలి. ఇతరత్ర రైతాంగ సమస్యలను కూడా లేవనెత్తి పెద్ద ఎత్తున ఈ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో, వాళ్ళ ఖర్గే గారి సమక్షంలో 6 గ్యారంటీల పేరిట ప్రజల ముందుకు హామీలు ఇచ్చిండ్రు. అందులో ఒక గ్యారంటీ రైతు రుణమాఫీ, రైతు బంధు, 500 రూపాయల క్వింటాలకు బోనస్, కౌలు రైతుకి కూడా రైతు బంధు అమలు చేస్తా అని చెప్పడం, చివరికి రైతు కూలీలకు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎవరైనా లోన్ లేని వాళ్ళు ఉంటే వెంటనే బ్యాంకుకు పోండి, రుణం తీసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది, వెంటనే తెల్లారే సంతకం పెడితే మీకు రుణమాఫీ అవుతుందని చెప్పిండు.
3 నెలలు గడిచింది, 4 నెలలు గడిచింది, పిల్లి గంతులు వేస్తుండ్రు రేవంత్ రెడ్డి తప్ప, దిక్కులు చూస్తుండ్రు తప్ప ఎక్కడ సప్పులు లేవు. చివరికి ప్రజలు రైతాంగం అంతా అసహించుకుంటుందని చెప్పి గ్రహించి భద్రాచలం రాముడి సాక్షిగా, వేములవాడ రాజన్న సాక్షిగా, జోగులాంబ సాక్షిగా, మన లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా అని చెప్పి ఒట్లు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఈ ఒక్కటి కూడా అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు నా మీద చెడైప్రాయం ఏర్పడుతుందని చెప్పి భావించి అన్ని రకాల ఆర్థిక పేమెంట్స్ అని కూడా ఆపేసి రైతు రుణమాఫీ ఒడిగట్టి. నేను చెప్తున్న లెక్క కాదు, రేవంత్ రెడ్డి గారు లెక్క చెప్పిన. బ్యాంకులేమో 73 లక్షల మంది రైతులు అని చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారేమో 65 లక్షలు అని చెప్పిండు, తర్వాత 40 లక్షలు అని చెప్పిండు, 48 లక్షలు. ఆ చివరికి తేల్చింది ఏంటంటే మేము లెక్క తీసినాం 48 లక్షల మంది రైతులు 34,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఏకకాలంలో అన్కండిషనల్గా కార్డుతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేకుండా పే చేస్తా అని చెప్పిండు. కానీ చివరికి విధి విధాన ఖరారు చేసిండ్రు. దాని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది రైతాంగాల్లో. అప్పుడు తోక ముడిచిండు, అందరికి ఇస్తా అని చెప్పాడు. కానీ 17,000 కోట్ల రూపాయలు పే చేసిన అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది తప్ప ఇంతవరకు ఏ వ్యవసాయ అధికారి దగ్గర లెక్కలు లేవు. నేను దాని తరపడి మేమంతా గ్రామాలకు పోయినాం. రైతుల దగ్గర దరఖాస్తు స్వీకరిస్తున్నప్పుడు 35 నుంచి 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా అన్నీ కూడా రకరకాల కండిషన్లు పెట్టి, ఏ విధి విధానాల పేరిట అయితే రకరకాల కండిషన్లు పెట్టిండో దానివల్ల మాకు ఎవరికి రావట్లేదని చెప్పి కన్నీళ్ళు మున్నీళ్ళు అయినరు. కొంతమంది అయితే మా దగ్గర మేడ్చల్లో ఎంపీడీఓ ఆఫీస్ ముందున్న చెట్టుకు ఉరేసుకున్నాడు చిట్టాపూర్ రైతు. ఇట్లా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, ఆందోళన కొనసాగుతుంటే భారతీయ జనతా పార్టీగా ప్రజల ముందు పోయినప్పుడు మాకు అన్ని దరఖాస్తులు ఇచ్చారు. మేమన్నాం వాళ్ళు ఇంకా చేస్తారేమో, వాళ్ళకు చదువుకుంటున్నారేమో, వాళ్ళని ఇంకేమైనా విధిగా ఖరారు చేస్తారని చెప్పి ఎదురు చూసింది. కానీ